నమస్తే, వెల్కమ్ టు టుడే టుమారో. నా పేరు నరేష్. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎన్నికలు ఇంకా దగ్గరకు వస్తున్నాయి. లోక్సభ బరిలో దాదాపు అన్ని అభ్యర్థులను ప్రకటించారు. 24 గంటలు గడిస్తే ఇక నామినేషన్ల పర్వం కూడా స్టార్ట్ అవుతుంది. ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సొంత ఇల్లు నందినగర్లో బసవతారకం హాస్పిటల్ వెనకాల ఉన్నటువంటి నందినగర్లో కేసీఆర్ ఇల్లు ఉంది. దీనికి సంబంధించి కేసీఆర్ ఇంటి ఆవరణలో క్షుద్ర పూజలు నిర్వహించారు. చేతపాడికి సంబంధించి కార్యక్రమం చేసినట్టుగా అనిపిస్తుంది. అక్కడ ముగ్గు పైన ఎర్రటి వస్త్రం, ఒక పిండితో చేసినటువంటి బొమ్మ, కుంకుమ, పసుపు, అలాగే నిమ్మకాయలు ఇవన్నీ చేసి మొన్న సోమవారం అర్ధరాత్రి క్షుద్ర పూజలు చేసినట్టుగా మనకు అక్కడ ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించినటువంటి వార్త కూడా వైరల్గా మారుతుంది. ఇంతకీ ఏం జరుగుతుంది అంటే ముందుగానే కేసీఆర్ ఆయనకు నమ్మకాలు ఎక్కువగా ఉంటాయి. ఎక్కువగా అమ్మవారికి పూజలు చేస్తారు. దాదాపు ఆయన ప్రతి సంవత్సరం 2 yearsకి ఒకసారి ఆయన చండీ హోమం చేస్తారు అమ్మవారికి సంబంధించి. అలాంటి కేసీఆర్ ఇంటి దగ్గర ఏం జరుగుతుంది, ఏం జరిగింది, నిజంగా ఆయనకు సంబంధించే ఇలాంటి క్షుద్ర పూజలు చేస్తున్నారా? మనం కేసీఆర్కి సంబంధించి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి ఒక వ్యక్తికి, ఆయన కేసీఆర్ ఇంటి దగ్గర ఉండే వ్యక్తి, ఆయనతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఆయన కాల్ చేద్దాము. అసలు నిజంగా క్షుద్ర పూజలు నిజంగా చేశారా, కేసీఆర్కి సంబంధించి ఏమైనా జరిగాయా అని చెప్పేసి. హలో హలో నమస్తే అండి. నేను నరేష్ని మాట్లాడుతున్నా, టుడే టుమారో నుంచి. నరేష్ని మాట్లాడుతున్నానా, టుడే టుమారో ఛానల్ నుంచి. ఉన్నారా మీరు? సార్ ఇంటి దగ్గర ఉన్నారా నందినగర్లో? అవునా, ఇది వార్త చూస్తాను. కేసీఆర్ గారి ఇంటి దగ్గర ఇది క్షుద్ర పూజలు చేసినట్టు, అక్కడ ముగ్గు అవన్నీ వేసినారు అని చెప్పేసి ఒక వార్త నందినగర్లో. లేరా? ఎవరు లేరా? ఏదో వార్త మన వెయిట్ న్యూస్ లో చూసినాను వార్త. నిన్న 8 దాకా 8:30 దాకా కేటీఆర్ ఉండే, జనాలు ఫుల్ ఉండ్రు నిన్న. ఓకే, అట్లాంటిది ఏం లేదు. ఇంటి దగ్గర, ఇంటి సమీపంలో ఇట్లా చేసినారు అని చెప్పేసి వార్త వచ్చింది, అందుకే ఫోన్ చేసినాను. లేదన్నా. లేదా? ఓకే, అమ్మ ఇట్లా ఎవరు లేరు అసలు. ఓకే, సార్ కూడా ఫామ్ హౌస్ లోనే ఉండా? అక్కడే ఉన్నాడు, 20 రోజులు అయిపోయాయి. అట్లనా? అక్కడి నుంచే యాత్రలు పోయేస్తుంది కదా. ఎట్లుందన్న పరిస్థితి, ఎట్లా ఉంది అసలుకి? పరిస్థితి ఇప్పుడు ఏం